హలో ఎవ్రీవన్, ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు 5 మినిట్స్లో అయిపోయే స్వీట్ ట్రై చేయండి. మిక్సీ జార్ తీసుకొని అందులో కప్పు పుట్నాల పప్పు, అదే వేపిన శనగపప్పు తీసుకోండి. అలాగే అందులో ఒక 10 బాదం పప్పులు, అలాగే చిన్న కొబ్బరి ముక్కల కింద చేసుకొని ఎండిపోయిన కొబ్బరి ముక్కని వేసుకొని బాగా మిక్సీ పట్టాలండి. అది ఇలా అయిన తర్వాత కప్పుకి కప్పున్నర బెల్లం తీసుకున్నానండి. మీకు నచ్చితే 2 కప్పులు కూడా వేసుకొని 2 బాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. మీ దగ్గర ఏ నెయ్యి ఉన్నా పర్వాలేదు, నేను గేదె నెయ్యి తీసుకున్నానండి. బాగా కలుపుకొని అవుతుందో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ సరిపోకపోతే ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే కాచిన పాలు వేసుకోవచ్చండి. పాలు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, వెంటనే అయిపోయేలా చూసుకోవాలి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. అలాగే రుచి కోసం ఇంకొంచెం గుమ్మడి విత్తనాలు, సన్ఫ్లవర్ విత్తనాలు కూడా వేసానండి నేను. అవి వేసి బాగా కలుపుకొని ఉండలు తయారు చేసుకున్నాను. అంతే, చాలా ఈజీ అండి, ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చాలా స్మూత్గా ఉన్నాయండి, ఎంతో రుచిగా ఉన్నాయి. 5 నిమిషాల్లో అయిపోయినాయి. పొయ్యితో పని లేదు, కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు. అన్నీ వేయాలి, ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ వేయాలి అని ఏమీ లేదు.